పహల్గామి దాడికి ప్రతిచర్యగా మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేయడం. పాకిస్తాన్ ఏమనుకుంటుంది, 1960లో జరిగినటువంటి ఈ ఒప్పందం ప్రకారం గత 60-65 సంవత్సరాలుగా కార్గిల్ యుద్ధం లాంటి యుద్ధాలే జరిగాయి. 1971లో పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇలాంటి చర్య తీసుకోలేదు కదా. సో ఇకను ఇలాంటి చర్య తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. భారతదేశం ఈ చర్య గురించి ఆలోచించదు అనుకుంది. కానీ పహల్గామ్ దాడితో ఇప్పుడు సింధు జలాలు ఆపేశాం. సరే, భారత మహా అయితే ఒక 15 రోజులు 20 రోజులు నెల రోజులే ఇలా ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది? నీరు నిల్వ చేసుకోవడానికి భారత దగ్గర అంత సదుపాయం ఎక్కడది అన్నది పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ నిర్ణయం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి పెద్దలు, విశ్లేషకులు అందరూ కూడా ఈ విధంగానే ఆలోచించారు. మహా అయితే భారత్ ఒక నెల రోజులు మాత్రమే ఉంటుంది. మనం భారత దగ్గరికి కాళ్ల బేరానికి వెళ్లాల్సిన అవసరము లేదు. మనం ఉగ్రవాదం ఆపేస్తామని మాట ఇవ్వాల్సిన అవసరము లేదు. కశ్మీర్ ని అప్పజెప్పాల్సిన అవసరము లేదు. అదే POKని. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తన పట్టుని విడవలేదు. అలాగే పాకిస్తాన్ కోసాలకు కదిలిపోయే విధంగా ప్రపంచ దేశాల ముందేమొచ్చేసి ఇప్పుడు ఉగ్ర దేశం పాకిస్తాన్ అంటూ అఖిలపక్ష బృందాలని పంపించింది. దౌత్యపరంగా కూడా ప్రపంచంలోనే ఇప్పుడు భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది దౌత్యపరంగా. ఈరోజు మన వ్యాపార వాణిజ్య సముదాయాలు దెబ్బతినకుండా అమెరికాతో కయ్యము చేయగలుగుతున్నాము, నెయ్యము చేయగలుగుతున్నాము. అలాగే పాకిస్తాన్ నుంచి అనేక విధాలుగా పూర్తిగా ఎటువంటి వాణిజ్యం లేకుండా ఆపేశాం. ఇది కాకుండా ఈ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినటువంటి టర్కీకి కూడా గట్టిగా ఇచ్చి పడేశాం. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వచ్చేసి అక్కడ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోకి ఫోన్ చేసి, మేము భారత్తో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటాము, చర్చలు జరపండి, మీరు మధ్యవర్తిత్వం వహించండి, మేము కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడతాము, సింధు జలాల గురించి మాట్లాడతాము, అలాగే POK గురించి మాట్లాడతాము, దయచేసి మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అని మార్క్ రూబియోని అడుక్కున్నటువంటి షహబాజు ఇప్పుడు భారతదేశం కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ సింధు జలాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే భారతదేశం, నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా చెప్పేశారు. దేనికి? పూర్తిగా ఉగ్రవాదం ఇక ఆపేస్తాం, అంతేకాకుండా భారత్ లో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానికి బాధ్యత వహిస్తామని మాట ఇవ్వాలి. మాట ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఉగ్రవాదం మేము ఆపేస్తున్నామంటే ఇప్పటి వరకు ఉగ్రవాదం చేసినట్లే లెక్క. కాబట్టి ప్రపంచ దేశాల ముందు ఐక్యరాజ్య సమితి దీన్ని ధృవీకరించాలి. దీన్ని ఎలా ధృవీకరించాలి? ఇప్పటి వరకు పాకిస్తాన్ భారతదేశంపై అనేక విధాలుగా ఉగ్రదాడి చేసింది 1947 నుంచి కూడా అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే ఈరోజు మనం నీళ్ళు ఇస్తాం. ఎలా నీళ్ళు ఇస్తాం? మన అవసరాలు తీరాక ఇంతకు ముందు నుంచి అడుగుతున్నాం కదా, 1960లో జరిగినటువంటి ఒప్పందాలను మారుద్దాం, మాకు నీళ్లు సరిపోవు, జనాభా పెరుగుదల అని అంటే మనం పట్టించుకోలేదు పాకిస్తాన్ మన మాట. కానీ ఇప్పుడేం చేస్తుంది? పట్టించుకోవాలి, ఉగ్రవాదం చేయనని చెప్పాలి. సో ఇంతవరకు నేను చేశానని ఒప్పుకోవాలి. ఇన్ని విషయాల్లో అది ఒప్పుకుంటుందా? ఎటు నుండి చూసినా పాకిస్తాన్కి గోటం దిగిపోతుంది.